ఒక్క నిమిషం. అంటే మీకు సార్ సెంటిమెంట్స్ ఫాలో అవుతారా? కే అనే సెంటిమెంట్, కా అనేది మీకు వర్కౌట్ అయింది. ఇప్పుడు కే ర్యాంప్ అనేది ఆ రకంగా మీకేమన్నా సెంటిమెంట్స్ ఉన్నాయా? లేదు సార్, నేనేం అలా సెంటిమెంట్ ఏం ఫాలో అవ్వను సార్. ఇది డైరెక్టర్ ఇలా వెళ్తే బాగుంటుందని ఒక డిస్కషన్తో వచ్చింది అంతే సార్. కిరణ్ కిరణ్ గారు గారు సార్ కే ర్యాంప్ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి సార్? సార్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ వైబింగ్ ఫిలిం సార్. ఒక మాసీ ఎంటర్టైన్మెంట్. అంటే హీరో క్యారెక్టరేషన్ మొత్తం ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిలిమ్స్ కొన్ని ఉంటాయి కదా సార్. వాడి క్యారెక్టర్ను పట్టుకొని మనం వాడి బిహేవియరు వాడు మాట్లాడే మాటలు ఏమన్నా మనం ఎంజాయ్ చేస్తుంటాం కదా, ఆ వైబింగ్లో ఉంటుంది సార్. అందుకే కుమార్ ర్యాంప్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి కుమార్ ర్యాంప్. సార్ మీరు ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు, ఇది క్లీన్ ఎంటర్టైనరా అడల్ట్ ఎంటర్టైనరా? చిన్న చిన్నవేవో ఒకటి రెండేవో ఉంటాయి కానీ బట్ థింగ్ ఏంటంటే కంప్లీట్లీ వెన్ యూ అవుట్లుక్. అంటే మేము చాలామంది సినిమా చూశారు సార్ ఆల్రెడీ. డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు సినిమా చూశారు. సెకండ్ హాఫ్ ఈజ్ కంప్లీట్లీ ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్లో కూడా మొత్తం అంత చిన్న యూత్ఫుల్ వైబ్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఎలిమెంట్స్తో కూడుకుంటుంటుంది తప్ప ఫ్యామిలీ అందరూ కూర్చొని వైబింగ్ చేసే ఫిలిమే సార్. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఇచ్చిన కంటెంట్లో ప్రతి కంటెంట్లో కూడా బూత్ లేకుండా ఒక కంటెంట్ లేదు. దాదాపుగా ఏదో ఒక బూత్ డైరెక్ట్ ఉంది లేదా మీనింగ్ వచ్చేలాగా ఉంది. అది హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా అవుతుంది? మీరు లూడో గేమ్ గురించి ఇచ్చిన డైలాగ్ సెన్సార్ తీసేసారా, ఉందా? లేదు సార్, తీసేశారు. అది అంటే సెన్సార్ కాదు, ముందు నుంచే మేమే లేదు, అది బీప్ ఉంది. అది సార్ అది పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? సినిమాకి పబ్లిసిటీ బజ్ కోసం పెట్టారా లేకపోతే? బజ్ కోసం అని ఏం లేదు సార్. ఆ క్యారెక్టర్ పవిత్రంగా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు సార్. సార్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ పోషించిన మీరు మీ ఇంట్లో మీ తల్లితోటో మీ సిస్టర్తోటో ఆ పదం వాడతారా సార్? ఆ లూడో గేమ్లో వచ్చిన పదం నేను అది అది పలకటానికి నేను మా తల్లితోనో మా తండ్రితో వాడలేదు సార్. సినిమాలో మా ఫ్రెండ్తో వాడాను. అది మరి తల్లిదండ్రులు చూస్తున్నారు కదా. నేను అదే సిస్టర్స్ సార్. మీరు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేను పదే ఆన్సర్ చేశాను సార్. ఇప్పటికి నాకు తెలిసింది ఇది ఒక 4వ ప్రెస్ మీట్ అంటే మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారేమో కానీ అది కరెక్ట్ అని ఎలా చెప్పగలరు? సమర్థించట్లేదు సార్. అది ఫ్యామిలీ చూడొచ్చు, హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు. మదర్ రావచ్చు, సిస్టర్ రావచ్చు, అందరు రావచ్చు. ఒకవేళ అది సెన్సార్ తీయకుండా ఉంటే మేము సెన్సార్ అయిందని చెప్తున్నాను కదా సార్. నేను సెన్సార్ మరి మార్కెట్లోకి వదిలేశారు కదా దాన్ని. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? పబ్లిసిటీ కోసం వదిలేరా? లేదు సార్, పబ్లిసిటీ కోసం వదలలేదు. క్యారెక్టర్ ఇలా ఉంటుందని మేము చెప్పడానికి. ఎథిక్స్ లేవా ఎవరికి సార్? ఆ పదం వాడటానికి ఎథికల్గా మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? నాకు ఆ క్యారెక్టరేషన్ అది డిజైన్ చేసినప్పుడు ఇప్పుడు డైరెక్టర్ ఒకటి రాసినప్పుడు నాకు కరెక్ట్గానే అనిపించింది సార్. ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేసి. ఎందుకు తీసేశారు సెన్సార్లో? ఇప్పుడు మీరే తీసేసామని చెప్తున్నారు. నో ఆన్సర్ సార్. నాకు ఇంకా మీరు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, ఇంకా మీ ఇష్టం. దాన్ని ఐ డోంట్ వాంట్ టు దీన్ని ఎక్స్టెండ్ చేయాలని నేను అనుకోవట్లేదు. మీకు తప్పుగా అనిపిస్తే ప్లీజ్ డోంట్ బీ సీటెడ్, నో ప్రాబ్లం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీతో ఒక చిన్న విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అది ఏంటి అంటే, నేను మొన్న ఒకటి ఇది కేర్ ఆఫ్ మూవీ, మన కిరణ్ అబ్బవరం గారు మూవీ ఒకటి చేశారు కదండి. యాక్చువల్గా నిన్న అది రిలీజ్ అయింది. మూవీ కూడా చాలా బాగుందంట, నేను చూడలేదు. అయితే నేను దేని గురించి మాట్లాడాలనుకున్నానంటే, ప్రెస్ మీట్ పెట్టారు కదా. ప్రెస్ మీట్లో ఒక వ్యక్తి, యాక్చువల్గా నేను మొన్నే చేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు. ప్రెస్ మీట్లో ఒక అతను ఏదో ఒక పదం వాడాడని చెప్పేసి ఆ పదాన్ని ఏదో పెద్ద ఇది చేసినట్టు ట్రస్ట్ చేసి మీకు అలా మాట్లాడినందుకు మీకేం అనిపించలేదా, ఇది చేయలేదా అనేసి అంటున్నారు. సో ఆ పదాన్ని నేను ఇక్కడ వాడకూడదని అనుకుంటున్నాను. బట్ అది ఒక అంటే నేను చెప్పకపోతే మీకు అర్థం కాదు. అది లవడా అనేదో పదం వాడారంట. సో దానికి ఇతను ఈ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఇతను ట్రస్ట్ చేసి మరీ అడుగుతున్నారు మీకేమనిపించలేదా అని. ఏమండి, కిరణ్ అబ్బవరం అనే వ్యక్తి ఎక్కడో షార్ట్ ఫిలిం నుంచి ఈరోజు తను చేసే ప్రతి ఒక్క మూవీ కూడా హిట్ కొట్టుకుంటూ ప్రజలందరినీ తన యొక్క యాక్టింగ్తో అలరిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఒక సక్సెస్గా ఇదిగా వైపుగా వెళ్ళిపోతున్న వ్యక్తిని ఎందుకండి కాళ్ళు పట్టుకుని కిందకి లాగాలని చూస్తారు? మీకు అలాంటి పాయింట్లు ఇంతకుముందు ఉన్న మూవీస్లో ఏం కనిపించలేదా అండి? ఇప్పుడు అర్జున్ రెడ్డి మూవీలో ఎన్ని ఉన్నాయండి, ఎంత ఇదిగా చూపించారు. యానిమల్ మూవీలో ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి అలా చెప్పుకుంటూ పోతే. అట్లాంటి మూవీస్ అన్ని మీరు వదిలేసి ఇది పర్టికులర్గా ఇలా అంటే ఏం చేద్దామని అంటే, ఒక హీరో తన సుశక్తి మీద ఒక స్థాయికి ఎదగకూడదా అండి? ఇదే మాట మాట్లాడే వాళ్ళు మిమ్మల్ని మీరు తప్పు పట్టడం లేదు. ఇదే మాట ఒక పెద్ద స్టార్ హీరో ఉంటే మీరు అడగలుగుతారా? అంటే పెద్ద స్టార్ హీరోలకి ఒక న్యాయం, చిన్నగా ఇప్పుడిప్పుడు అప్కమింగ్ వస్తున్న హీరోలకి ఒక న్యాయమా అండి?
సరే ఇదే క్వశ్చన్స్ ఇలాంటి వాళ్ళని అయితే అడుగుతారు కదా మీరు ఏదో ఇది చేయడానికి. ఇప్పుడు రాజకీయ నాయకుల బిడ్డలో లేకపోతే బాగా బిజినెస్ మ్యాన్ బిడ్డలో ఎవరెవరో ఉంటారు. వాళ్ళు చాలా మంది ఆడపిల్లలతో ఇది చేసేసి రేపులు చేసేసి ఇది చేసేసి పోతూ ఉంటారు. వాళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. కానీ అట్లాంటి వాళ్ళు మీరు ప్రశ్నించరు ఎందుకు? వాళ్ళ వెనకతల పదవులు ఉన్నాయి, ఆస్తులు అంతస్తులు డబ్బు హోదా ఉంది, దాంతో మనల్ని ఏమైనా చేస్తారని ఒక భయం మీకు ఉంటుంది. ఒక సామాన్యుల దగ్గరికి వచ్చేసరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్ చేస్తారు మీరు. ఇదా అండి, ఇదే ప్రజాస్వామ్యం? అందరికీ సమానత్వం ఉండాలి కదండి. ఎవరైతే ఏంటి ఒక క్వశ్చన్ అడగడానికి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారా, దానివల్ల ఏమవుతుందని కదా ఆ క్వశ్చన్ అనేది న్యాయబద్ధంగా ఉంటే అడగొచ్చు, ఎవరినైనా అడగొచ్చు. అవతల వాళ్ళు సీఎంనా పిఎంనా లేకపోతే ఇంకేదన్నా కాదు, తప్పు ఉంటే భగవంతుడే నిలదీయొచ్చు, ఎవరికైనా హక్కు ఉంటుంది. కానీ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వస్తున్న వ్యక్తిని ఎందుకండి కాలు పెట్టుకొని లాగాలని చూస్తారు? సో నాకు ఎందుకు అలా అనిపించింది. పాపం అతను చాలా స్వశక్తితో కష్టపడి ఈరోజు పైకించి మంచి మూవీస్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు. కిరణ్ అబ్బవరం గారు, మీ మూవీ చాలా బాగుందంట, టాక్ విన్నాను, నేను చూస్తాను ఈరోజు కూడా. ఆల్ ది బెస్ట్ అండి ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఇలాంటి మూవీస్ ఎన్నో మీ జీవితంలో తీసి మంచి ప్రశంసలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఆ దేవుడు ఆశీస్సులు కూడా ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇలా అడగడం వల్ల ఎవరైనా తప్పుగా ఇదై ఉంటే, బాధపడి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి. జస్ట్ నేను ఊరికే అది నాకెందుకు అది నచ్చలేదు, అందుకని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఎవరైనా బాధపడి హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. థ్యాంక్ యూ.